మహాదేవ, యజ్ఞ నిర్వహణలో జరిగిన లోపాన్ని సవరించి ఆ యజ్ఞ పరిసమాప్తికి తోడ్పడమని, నా పుత్రుడు దక్షుణ్ణి పునర్జీవితుని గావించమని అర్థిస్తున్నాను. యజ్ఞరక్షక, అమోఘమైన తమ సంకల్పం నెరవేరుతుంది. యజ్ఞ రక్షణ, యజ్ఞ పునరుద్ధరణ, యజ్ఞ సమాప్తి చక్కగా నెరవేరగలదు. వీరభద్ర, తలలేని దక్షుడి దేహం మాత్రం కనిపిస్తున్నది. నీ పట్టిసం ధాటికి తెగిపడిన తని శిరస్సుని వెదికి తీసుకురా. మహేశ్వర, రుద్రమూర్తినై వీర శివావతారంగా విజృంభించి ఇతని శిరస్సును ఖండించాను. తమరిని బహిష్కరించి నిర్వహిస్తున్న ఈ యజ్ఞగుండంలోనే సమిధగా వేశాను. మహాదేవ, శరణు శరణు. అజ్ఞానినై నిన్ను ద్వేషించి యజ్ఞమూర్తివైన నిన్ను బహిష్కరించి యాగం సంకల్పించాను. జ్ఞానినై నిన్ను పూజించి యజ్ఞగమ్యుడువైన నిన్ను ఆరాధించి నీ అనుమతి ఆమోదాలతో యజ్ఞం పూర్తి చేస్తాను. కరుణించు శంకర, కరుణించు. సమూఢమస్య భాగం సురే స్వాహా విష్ణవేదం నమః యుపస్తేర్య తిరుమధ్యాత్తిరవదాయ అభికార్య అభిప్రత్యభికారయతే కత్రుత్రాయ ప్రచేతసే మేఢుష్టమాయుతవ్యసే ఓజే వసంతమగం హృదే స్వాహా రుద్రాయేతం నమః అపముపస్పృత్య ఉపస్థేర్య విష్ణుదేవదాయ అభికార్య నః ప్రత్యభికారయతే అవ్యవాహమభిమానితాహం వృక్షోహనం వృతనాథు జిష్ణౌ జ్యోతిస్పందం దేజ్జిదం పురంధ్యం అగ్నిగుస్పిష్టకుతమాహుమేమ విశ్వమగ్నే అభితత్కుణాహి ఇస్మాదేవ పునరా అభిష్య పురన్వపుందాం ప్రతింజువాహి జ్యోతిష్పస్య కిదరన్న ఆయుస్వాహా అగ్నయే స్పృష్టకుతే నమః సప్తతే అగ్నే సమిధః సప్త జిహ్వా సప్త ఋషయః సప్త ధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వారిజింది సప్తయోనేనా ప్రణస్నాఘృతేన స్వాహా అగ్నయే సప్తవతైదం నమః పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి ప్రజాపతి, అగ్నిహోత్రానికి నమస్కారం చేయండి. త్రిమూర్తులకు నమస్కారం చేయండి. ప్రజాపతి, అపూర్వము, అద్భుతము, అనన్యసాధ్యము, అనితరము, అఖండ వైభవ సమానమైన ఈ యజ్ఞం పూర్తి చేసి నీవు ధన్యుడవై మమ్మల్ని ధన్యుల్ని చేశావు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మానవుడు ఎలా జన్మించాడన్నది ప్రధానం కాదు, ఎలా ఎదిగి ఎదిగి ఎంతటి ఔన్నత్యాన్ని సాధించాడన్నది ప్రధానం. యజ్ఞం ఎలా ప్రారంభమైంది, ఎలా జరిగింది అన్నది ముఖ్యం కాదు. యజ్ఞ సమాప్తిలో ఎందరు దేవతలు ఎంత సంతృప్తితో ఆశీర్వదించారన్నదే ముఖ్యం.
దక్ష ప్రజాపతి, యుగయుగాలు సకలలోక జనావళి నీ యాగాన్ని ప్రశంసిస్తూ కథలుగా స్మరిస్తూ ఉంటారు. నీ కీర్తి ఆకల్పాంతం నిలిచి ఉంటుంది. శాశ్వతానంద సిద్ధిరస్తు. శాశ్వత ఐశ్వర్య ప్రాప్తిరస్తు. చిరయశ ప్రాప్తిరస్తు. మా రౌద్రావతారం ఈ వీరభద్రుడు. దక్షయజ్ఞ ధ్వంసార్థం సముద్భవించిన ఈ వీరభద్రుడు తన అవతార లక్ష్యం విజయవంతంగా నిర్వహించాడు. ఇతన్ని శివగణాలకు వీరగణాధ్యక్షుడిగా పట్టాభిషిక్తుని చేయ నిశ్చయించాం. నంది, సత్యాననే దావపి సవిధగతే ఏ వికాసం దధానే స్వాంతే స్వాంతే లభంతే శ్రియమిహ సరసీవామరాయే దధానా లోలం లోలంబకానాం కులమివ సుధియాం సేవతే ఏ సదాస్తాం భూత్యై భూత్యైణపాణే విమలతర రుచస్తే పదాంభోరుహేవ. జయ జయ వీరభద్ర, జయ జయ రౌద్రావతార, జయ 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 జయ.
నంది, ప్రభు, మేం తపో దీక్షకు వెళ్తున్నాం. మాకు తపోభంగం కలగకుండా ఏకాంత ప్రదేశంలో దీక్ష వహిస్తాం. ప్రభు పరమేశ్వర, తమరు కైలాసం విడిచి వెళతారా? మా గతి ఏం కావాలి? మీరున్నారని మీ రక్షణలో సుఖంగా జీవిస్తూ తమ సేవలకు అంకితమై మా తల్లి లేని లోటును మరచిపోవడానికి యత్నిస్తున్నాం. ఇప్పుడు మా గతి... ఒక సూర్యుడు సమస్త ప్రాణికోటికి ఒకే రూపంలో కనిపించి చరాచర ప్రపంచానికి ఏ విధంగా చైతన్యం కలిగిస్తున్నాడో, అదే విధంగా మేం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏమరక మా భక్తకోటి రక్షణ ధర్మాన్ని నిర్వహిస్తాం. చింతమాని పంచాక్షరి మంత్ర జపనిమగ్నులై నిరీక్షించండి. అచిరకాలంలోనే మేం తిరిగి వస్తాం. ఆజ్ఞాబద్ధుణ్ణి మహాదేవా. హర హర మహాదేవ. శివశివ, లోకేశ్వరేశ్వరుడికి ఎంతటి స్థితి దాపురించింది. జగన్మాత వియోగంతో విరాగి అయిన స్వామిని సతీదేవి రాగబద్ధుణ్ణి చేసింది. విధిని దాటడం ఎవరితరం? దాక్షాయణి దేహత్యాగంతో శివుడు తిరిగి ఒంటరివాడయ్యాడు. తపోదీక్షతో బాధను మరవాలని యత్నిస్తున్నాడు. విడదీయరాని విడిపోని జంట కదా సతీ సదాశివులు. తిరిగి ఎక్కడో ఎప్పుడూ ఆమె జన్మిస్తుంది. ఆది దంపతుల దర్శనంతో తిరిగి ఎల్లరూ ఆనందిస్తారు. కాలమే సకల సమస్యలకు పరిష్కారం. నారాయణ నారాయణ. నిధనపతయే నమః, నిధనపదాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః, సర్వాయ నమః. ఓం శివాయ నమః. ఓం భవాయ నమః. ఓం త్రయంబకాయ నమః. ఓం త్రిశూలహస్తాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం రజతాచలవాసాయై నమః. ఓం హరయే నమః. మహాదేవ, మహేశ్వర, సకల లోకాలను సంరక్షించే పరమేశ్వరుడివి నీవు. నీపై భక్తి, నీ ఆరాధన సర్వం నీవే అనుగ్రహిస్తావన్న ప్రగాఢ విశ్వాసంతో నిన్ను ఏమరక సేవిస్తున్నాను. ఒక వృక్షానికి ఒక శాఖకు కాసిన ఫలాలు తీయగా మరో శాఖకు కాసిన ఫలాలు చేదుగా ఉంటాయా స్వామి? అది మీ కరుణా విశేషమా, లేక నా కర్మఫలమా? పరమేశ్వర, కడుపున కన్నాను గాని వాడి భవిష్యత్తును కనలేదు కదా. కన్నవాడి బాగోగులన్నీ నీ ప్రసాదంగానే భావించాను. గుణవంతుడు, కులదీపకుడు అయిన కొడుకు జన్మించినందుకు సంబరపడ్డాను.
వెర్రిదా, అకారణ దుఃఖం అనర్థ సూచకం. కన్నీళ్లు కార్చరాదు. కన్నవాడి గురించి చింతిస్తూ కన్నీరు నింపటం శుభదాయకం కాదు. స్వామి, కశ్యప ప్రజాపతి మా అక్క చెల్లెళ్ళం. దితి అదితి తమ అనురాగానికి సమానంగా నోచుకున్నాం. కాని ఆమె సంతానం అదృష్టవంతులయ్యారు. నా కుమారులు భాగ్యహీనులయ్యారు. ఇదెక్కడి న్యాయం? అది వారి వారి అదృష్టాలని బట్టి ఉంటుంది. మనం కర్తలం కాదు. జనన వేళ విశేషం అది. ఆధాన లగ్న ప్రభావం అది. తిథి ఎప్పుడు గర్భవాసాన పడి పొడమి మీద పడతాడో వాడి నుదుట ఆ సృష్టికర్త బ్రహ్మ 4 గీతలు అప్పుడే లిఖిస్తాడు. ఆ గీత రాత మార్చటం మార్చుకోవడం ఎవ్వరి తరమూ కాదు. అందుకు చింతించడం పురుషకారమూ కాదు. మగవాడు గండశిల, స్త్రీమూర్తి నవనీతం. కన్న కడుపు తీపి తల్లికి తెలిసినట్లు కన్న తండ్రికి తెలియదు. నా ఆవేదన మీకేం తెలుస్తుంది? వెర్రిదాన, మాతృప్రేమ నిన్ను ఆలోచించనీయడం లేదు. కనులకు పొరలు కమ్మితే ఏమీ కనిపించదు. చూడు దితి, ఎవరి కర్మకు వారే కర్తలు. చేసుకున్న వారికి చేసుకున్నంత కర్మఫలం. దాన్ని దిద్దలేము, తీర్చలేము. మీరు నిర్విచారంగా నిశ్చల చిత్తంతో ఉపదేశిస్తున్నారు. కానీ వేదాంతం దుఃఖాన్ని పోగొట్టలేదు, అసంతృప్తిని తొలగించనూ లేదు. దితి, దుఃఖానికి ఉపశమనం వేదాంతమే. అంతా పరమేశ్వరుడి లీల అనుకుంటే చింత వంతా ఉండదు. తమరితో వాదించి ఒప్పించగలదాననా? నా ఆరాటం నాది. స్వామి, వజ్రాంగుడిని గురువుల సన్నిధికి పంపించాం. యోగ్య విద్యలన్నీ నేర్చాడని తెలిసింది. కానీ తర్వాత ఏదైనా ఆవేదన కలిగించానా స్వామి? వజ్రాంగుడి వీర విక్రమ విజయాది విషయాలు విని సంతోషించాలు, లేక వజ్రాంగుడు వజ్రాయుధుడిపై పగబూని అమరావతిపై దండెత్తినందుకు చింతించాలో, సురవైరిగా ముద్ర వేసుకున్నందుకు విచారించాలో తెలియటం లేదు దేవి. నాయన వజ్రాంగ, కశ్యప ప్రజాపతి కన్న సంతానంలో అత్యంత ప్రఖ్యాతి పొందిన వాడివి వజ్రాంగుడివి. వాసికెక్కిన నీ వీరత్వంతో వజ్రాయుధుడిపై దండెత్తడం ఎందుకు? అతని రక్షణకు శివకేశవులలో ఏ ఒక్కరూ పూని వచ్చినా ఘోర రణం తప్పదు. కనుక అతన్ని బంధ విముక్తుణ్ణి చేయవయ్యా వజ్రాంగ. కమల సంభవుల ఆనతిని శిరస మనస వచస ఆచరిస్తున్నారు. నీ జీవితం పరిపూర్ణం కావడానికి నీకు అన్ని విధాలా తగిన యువతి వరాంగి. ఆమెను నీ జీవిత భాగస్వామిగా వరించి సుఖించు. నీ విషయాలు తెలియక నీ మాతృమూర్తి దితి చాలా ఆందోళన పడుతున్నది. ఆగాగు, అంత తొందరే? ఇన్నేళ్లు లేని ఆత్రం ఇప్పుడు సందడించడం ఎందుకు? స్వాగత సత్కారాలందుకునే నూతన వధువుతో ఆశ్రమ ప్రవేశం చేయాలి. సుపుత్ర ప్రాప్తిరస్తు. వరపుత్ర లాభమస్తు. రండి.